అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇవి సండే స్కూల్ పిల్లలకును, విశ్వాసులకును, సేవకులకును బైబిల్ని అర్థవంతంగా చదవటానికి, బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్తో సహా వివరంగా ఉన్నాయి. చూడండి, బైబిల్ని అర్థవంతంగా చదవండి. యోబు గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం. చాలు. భూమిని గురించి ధ్యానించిన ఎడల భూమిని గురించి ధ్యానిస్తే అది బోధించిద్దంట. సముద్రంలోని చేపలు మనకు నేర్పుతాయి అంట, వివరిస్తాయి అంట. సముద్రంలోని చేపలు చేపే కదా అని తీసి పారేయమాకండి. చేప ద్వారా కూడా మనకు నేర్పిస్తున్నాడు ఇప్పుడు దేవుడు. భూమి చెప్పుద్ది, చేప చెప్పుద్ది, గాలి చెప్పుద్ది, పక్షులు చెబుతాయి, సమస్త విధములైన చెబుతాయి దేవుని గురించి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో 4 రకాల చేపలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 4 ఉన్నాయి. ఆ 4 రకాల చేపలు మనకి ఏం చెబుతున్నాయి, ఏం బోధిస్తున్నాయి, ఏం నేర్పుతున్నాయో నేర్చుకుందాం. సముద్రంలోనే చేపలు అవి నీకు నేర్పుతాయి, నీకు పాఠం చెబుతాయి. చేపే అనుకోవద్దు, పనికిరాంది అనుకోవద్దు, తిని పరేస్తే ఎందుకు పనికిరాదు అనుకోవద్దు. అది మనకి బోధించే టైప్ లో దేవుడు పెట్టాడు. దేవుడు గాలిని ఆడుకుంటాడు, పక్షులు ఆడుకుంటాడు, జంతువులు ఆడుకుంటాడు, మృగాలను ఆడుకుంటాడు, పురుగులు ఆడుకుంటాడు, చేపల్ని వాడుకుంటాడు. సర్వశక్తి కలిగిన వాడు ఆయన. అయితే ఆ చేపలను దేవుడు వాడుకున్నాడు కదా. ఎలా వాడుకున్నాడు, ఎన్ని విధాలుగా వాడుకున్నాడు, దాని ద్వారా మనకి ఏమి నేర్పించాలి అనుకుంటున్నాడో, దాని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాక్యం వినటం మాత్రమే చేయకుండా దాని ప్రకారం పాటించటం నేర్చుకోండి. 4 రకాల చేపల గురించి చెప్పా. అంటే 4 రకాల చేపలు ఉన్నాయని చెప్తున్నా. అందులో మొదటి రకమైన చేప గురించి మనం చెప్పుకుందాం. మనందరికీ తెలిసినట్లుగా బైబిల్ గ్రంథంలో నీనివేకి వెళ్ళమంటే ఎప్పేకి వెళ్ళే ఓడనెక్కుతాడు యోనా. యోనా ప్రయాణిస్తూ ఉండగా ఆ సముద్రం అలల చేత మునిగిపోయే పరిస్థితి సంభవించినప్పుడు యోనా అంటాడు, ఆ సముద్రంలో ఉన్న వాళ్ళని నన్ను ఎత్తి సముద్రంలో వేస్తే మీరు ప్రాణాలతో బతుకుతారు, లేకపోతే ఇది పాదు అని చెప్పగా వారు మొదట సంకోచించినా, భయపడినా, బాధపడినా ఇక తప్పదులే అన్న ఉద్దేశంతో యోనాని ఎత్తి సముద్రంలో వేస్తారు. సముద్రంలో వేసిన తరువాత యోనా గ్రంథం 1:17. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చూసుకో. గొప్ప మత్స్యము అనగా చేప ఒకటి యోనాని మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా ఎన్ని దినాలు ఉన్నాడు? 3 దినాలు ఉన్నాడు. ఇది మొదటి చేప. ఇందాక చెప్పుకున్నావే, సముద్రంలో చేపలు నీకు చెబుతాయి అబ్బాయి. సముద్రంలో చేపలు బోధిస్తాయి. నోరే లేదనుకోవద్దు, దాన్ని చూసి నువ్వు నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఏం నేర్చుకుంటావు? జ్ఞానం కలిగిన నేను, చదువు కలిగిన నేను, మాట్లాడగలిగిన నేను, ప్రయాణం చేయగలిగిన నేను. ఆఫ్టర్ ఆల్ చేప నాకేం బోధిస్తుంది, దానికి అంత సత్తా ఏముందని అనుకోవద్దు. అది కూడా నేర్పుతుంది. యోనాని సముద్రంలో పడేసిన తర్వాత గొప్ప మత్స్యానికి దేవుడు ముందుగానే సిద్ధం చేసి ఆర్డర్ ఇచ్చి పెట్టాడు. అక్కడ ఏంటంటే, యోనా పలాని సమయంలో, పలాని సందర్భంలో సముద్రంలో పడిపోతాడు. పడిపోయిన వెంటనే ఏ మత్స్యం వచ్చి అతన్ని తినకుండా ఉండినట్లు దేవుడు ఒక గొప్ప మత్స్యాన్ని, పెద్ద చేపని ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచేసరికి ఎప్పుడైతే యోనా సముద్రంలో పడ్డాడో ఈ గొప్ప చేప వచ్చి యోనాని మింగి కడుపులో 1 కాదు 2 కాదు 3 దినముల పాటు అతన్ని దాచాలి. ఎంత గొప్ప కార్యం అన్నది.
ఎంత అద్భుతం అది, ఎంత వండర్ అది. కడుపులో ఉన్నవాడు బతుకుతాడా? కడుపులో ఉన్నవాడు జీర్ణం కాకుండా ఉంటాడా? కడుపులో ఉన్న ఆహారమో మెత్తగా కాకుండా ఉంటుందా? అసాధ్యం అది. కానీ దేవుడు దానికి చెప్పింది ఏంటంటే యోనాని మింగి కడుపులో దాచిపెట్టు. ఇప్పుడు ఈ చేప మనకి ఏం నేర్పిస్తుంది? ఇప్పుడు ఈ చేప ద్వారా మనం ఏ పాఠం నేర్చుకోవాలి? ఏ ఉద్దేశించి దేవుడు ఈ మాటలు రాపిచ్చినాడు అంటే బాగా గమనించండి. దేవుడు నరుణ్ణి ఎంతో ప్రేమించాడు. నరుణ్ణి ప్రేమించినంత ప్రేమ ఎవరిని ప్రేమించలేదు ఆయన. అలాంటి నరుడే దేవుడి మాట వినలేదనుకో, నరుడికి బుద్ధి చెప్పటానికి దేవుడు ఏమేమి వాడుకుంటాడు అంటే మృగాలను వాడుకుంటాడు, గాలిని వాడుకుంటాడు, కప్పలను వాడుకుంటాడు, ఈగలను వాడుకుంటాడు. ఐగుప్తు దేశంలో ఫరోకు బుద్ధి చెప్పడానికి ఎన్ని వాడుకున్నాడు ఆయన. అలాగనే నరుడికి బుద్ధి చెప్పటానికి దేవుడు కొన్ని వాడుకుంటాడు. ఇప్పుడు ఆయన సముద్రంలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో అందుబాటులో ఏమున్నది? చేప ఉన్నది. చేపనే వాడుకుంటున్నాడు. ఇప్పుడు చేప, నీకు సమయం ఆసన్నమైంది, నువ్వు వాడబడే సమయం ఆసన్నమైంది. నీకే పని చెబుతున్నాను అంటే, నా సేవకుడైన యోనా దారి తప్పి వెళుతున్నాడు గనక అతన్ని మింగి 3 దినాలు నీ గర్భంలో దాచు. ఇదే నీకు పని. ఇది నీకు ఎందుకు ఏర్పాటు చేశారంటే అతడు తప్పు చేశాడు కాబట్టి 3 దినాలు నీలో దాచటం వలన నువ్వు యోనాకి బుద్ధి నేర్పిన దాని అవుతావు అని పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు యోనాకి బుద్ధి ఎక్కడ రావాలా? శాప కడుపులో ట్రైనింగ్. ఇప్పుడు ఆయనకి శాప కడుపులో బుద్ధి రావాలి ఇప్పుడు ఆయనకి. ఆహా, చూసావా? సముద్రంలోని చేప ద్వారా దేవుడు ఒక నరుడికి బుద్ధి నేర్పుతున్నాడు, జ్ఞానం నేర్పుతున్నాడు, తెలివి నేర్పిస్తున్నాడు. ఎందుకు నీకు పరిస్థితి సంభవించింది? కథలేవు, మెసలు లేవు, నడవలేవు, తిరగలేవు. ఎందుకు ఈ పరిస్థితి నీకు సంభవించింది? ఒక చీకటిలో, ఒక చేప మత్స్యంలో, సముద్ర గర్భంలో ఉండే పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందంటే దేవుడు మాట వెనకపోవటం చేతనే కదా ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. నీవు పూర్తిగా చేంజ్ కావాలి, మారాలి, బుద్ధి తెచ్చుకోవాలి. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని దేవుడు ఆ చేప ద్వారా యోనాకి ఏమి నేర్పిస్తున్నాడు అంటే బుద్ధి నేర్పిస్తున్నాడు. బుద్ధి లేకపోతే ప్రమాదం, బుద్ధి వస్తే ప్రాణాలను కాపాడుకుంటాం. ఆలోచించు. యోనాకి చేప బుద్ధి చెబుతుంది ఏంది? అంత పెద్ద ప్రవక్తకి చేప మాట్లాడుతున్నదేంది? అతను నోరు విప్పితే 1,20,000 మంది రక్షించబడతారే, అంత పెద్ద ప్రవక్తకి చేప చెబుతుంది బుద్ధి. నన్ను చూసి నేర్చుకో, నన్ను చూసి నేర్చుకోవాయా? నీకు డబ్బు ఉంటే, బలం ఉంటే, అందం ఉంటే ఏమి? నువ్వు దేవుడి మాటకు లోబడ బుద్ధి లేదు. నువ్వు కష్టాన్ని తెచ్చుకున్నావు, నేనేమో నీకు బుద్ధి నేర్పే స్థానంలో ఉన్నా. ఈ రోజులో చాలా మంది బుద్ధి లేకుండా జీవిస్తా ఉన్నారు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, బుద్ధి లేదు. బుద్ధి లేకపోవటం వల్ల, ఆ బుద్ధి లేకపోతే ఏం జరుగుతుందంటే ప్రాణాల మీదకి వస్తా ఉన్నది. జీవితాన్ని చిక్కులో పెట్టుకుంటున్నారు, ఇబ్బందులు పాలు చేసుకుంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? నీకు బుద్ధి ఏమైపోయింది. అందుకని దేవుడు ఏం చేశాడంటే యోనాని మరణానికి అప్పచెప్పకుండా అతనికి బుద్ధి చెబుతున్నాడు. మత్స్యమ ద్వారా, చేప ద్వారా నీలో ఉన్నప్పుడు శ్వాస పీలవల కళ్ళాడుతుందే, అప్పుడు వస్తుంది బుద్ధి. అప్పుడు వస్తుంది తెలివి, అప్పుడు వస్తుంది తప్పును దిద్దుకోవటం, లేకపోతే రాదు. వెంటనే దేవుడు మరణానికి అప్పగించవచ్చుగా. దేవుడు అలాంటోడు కాదు, బుద్ధి తెప్పించేవాడు. దేవుడు అలాంటోడు కాదు. ఎలాంటోడు దేవుడు? ఆయన మాటకు విరుద్ధంగా నడుస్తున్నప్పుడు ఏదైతే అందుబాటులో ఉంటుందో దాని ద్వారా బుద్ధి తెస్తాడు. దాని ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే బుద్ధి నేర్పుతాడు. ఆ చేప కడుపులో 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3వ రోజు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఏం చేయాలి అర్థం కావటంలా. ఇక బుద్ధి వస్తుంది. ఇక చేస్తున్న ప్రార్థన, అయ్యా నీ మాట వినకపోవటమే నేను చేసిన పెద్ద తప్పు. నువ్వు వెళ్ళమన్న కాడికి వెళ్లకుండా, మాట్లాడకుండా వేరే వైపు వెళ్ళటమే నేను చేసిన పాపము, నా అతిక్రమము. అందుకే ఈ పరిస్థితి నాకు వచ్చింది. నన్ను క్షమించు, నన్ను మన్నించు
అని యోనా కన్నీరు విడుస్తున్నాడంట చేప గర్భంలో. ఆ చేపదుడు ఒక వ్యక్తిని ఎట్లా సక్కదిద్దుతుందో, ఎట్లా బాగు చేస్తుందో, ఎట్లా ప్రార్థన వైపు తిప్పుతుందో, ఎట్లా మంచి మార్గాలను నడిపిస్తా ఉన్నదో, తప్పుని తెలుసుకునేటట్టు చేస్తా ఉన్నదో, మన జీవితంలో కూడా, నీ జీవితంలో కూడా ఒక వ్యక్తిని నువ్వు బుద్ధి చెప్పి నిలబెట్టి నడిపించే వాడిగా ఉండాలి. కానీ వాడిని బుద్ధిహీనుడుగా చేస్తావా నువ్వు? చూడండి, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం 19:18. సామెతల గ్రంథం 19:18 చూసుకో. బుద్ధి వచ్చునని, అదిగో చూసుకో, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము. చూసుకో, నీ కుమారుడు బుద్ధి లేకుండా నడుస్తున్నాడా? ప్రార్థన చేయమంటే చేయను అంటున్నాడా? నీ మాట వినట్లేదా? ఎట్లా పడితే అట్లా ఉంటా ఉన్నాడా? వాడికి బుద్ధి రావాలి అంటే నువ్వు శిక్షించాలి. వాడిని శిక్షించాలంటే ఎట్లా? నీ చేతికైనా పని చెప్పాలి, బెత్తానికైనా పని చెప్పాలి, ఏదో ఒక పనిష్మెంట్ వాడికి చెప్పాలి. అది దేవుడు నేర్పుతుంది. బుద్ధి లేకపోతే ఏం చేస్తాడు ఆ వ్యక్తి? పాడైపోతాడు, చెడిపోతాడు. మరి పెద్దోళ్ళకి ఏం చెబుతున్నాడు? ఇప్పుడు ఆ చేప ఎలాంటిది? చిన్న చేప, పెద్ద చేపేగా. పెద్దోళ్ళు ఏం చేయాలి? పిల్లల్ని, పెద్ద చేప యోనాని పిల్లోడికి చెప్పినట్టు చెబుతుంది బుద్ధి. ఇంద్రా కనాని, ఇంద్రా మొరపెట్రా. లేఖనం ఏమంటున్నదంటే బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించటం మర్చిపోవద్దు. గద్దించటం, నీతి యందు శిక్ష వేయటం, బెత్తం వాడటం మర్చిపోవద్దు. అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది. బెత్తము వాత, వాడు నరకానికి పోకుండా కాపాడబడతాడు. అది దేవుడు చెప్పాడు. మరి ఇప్పుడు పెంపకాలు అట్లేవు. పెద్ద చేప ఏనాకి బుద్ధి చెబుతుంది, పెద్దవాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? బుద్ధి లేకుండా ఉంటా ఉన్నారు. వీళ్ళు మాటలు నేర్చుకుంటున్నారు, వీళ్ళ ప్రవర్తన నేర్చుకుంటున్నారు, వీళ్ళ కాఫీ కొడుతున్నారు, వీళ్ళు నడుస్తూ వీళ్ళు మాట్లాడుతూ వీళ్ళ చేతలు చేస్తూ ఎలాగైనా ప్రవర్తిస్తూ ఉంటే బుద్ధి లేకపోతా ఉన్నారు. మరి బుద్ధి లేకపోతుంటే వీళ్ళకేముంది? వీళ్ళకే బుద్ధి లేదు. మరి బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు? పిల్లలకు బుద్ధి వచ్చేటట్టు నడుస్తాడు, నేర్పుతాడు, నేర్చేటట్టు చేస్తాడు. అజ్ఞానంగా వీళ్ళు ఉంటూ ఇలా పిల్లలు ఇలా తయారు చేసుకుంటూ బుద్ధి లేకుండా ఉన్నారు. కాబట్టే దేవుడు అంటా ఉన్నాడు, బుద్ధి లేకపోబట్టే యోనాకు వచ్చిన తెప్పలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు జీవితాన్ని చూడు ఏం చేసుకున్నాడు. ఏం నేర్పాలమ్మా? పిల్లల ముందే సొట్లు కాలుస్తుంటారు, పిల్లల ముందే తాగుతుంటారు, పిల్లల ముందే బూతులు మాట్లాడుతుంటారు, పిల్లల ముందే చెప్పిస్తా ఉంటారు. ఏమిటిదే? నువ్వు బుద్ధి నేర్పుతున్నావా, చెడు నేర్పుతున్నావా? ఏమి కావాలి నీ వల్ల నీ పిల్లలకి? పెద్ద చేప అతనికి బుద్ధి చెబితే పెద్దవారు ఏమి చేయాలి? పిల్లలకి బుద్ధి నేర్పాలి కదా. రానప్పుడు బెత్తం వాడాలి కదా, శిక్షించాలి కదా, ప్రార్థన నేర్పాలి కదా, మోకాళ్ళు వంచాలి కదా, దేవుడి సన్నిధికి అలవాటు చేయాలి కదా, పరిచయానికి అలవాటు చేయాలి కదా. దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే ఈ కాలంలో ఉన్న పెద్దవారు ఏం చేస్తా ఉన్నారు అంటే వాడిని సాపించటం, శపించటం, తిట్టటం, ఇదే చేస్తాం. నీ బతుకు. ఎక్కడుందండి బుద్ధి నేర్పటం? ఎక్కడుంది బుద్ధి నేర్పటం? బుద్ధి కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారు? స్వస్థ చిత్తులు, వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి. ఏందా వస్త్రధరణ? ఏందా డబుల్ మీనింగ్ మాటలు? ఏందా వ్యర్థమైన చూడటం? ఏమైపోతున్నారు? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? తెలివి లేదా? వాళ్ళ ఆలోచనలు ఏమైపోతాయి? అర్థం కాదా? ఇది లేకుండా పెంచుతుండేసరికి వాళ్ళు చదువుకుంటున్నారు, ఆయా పనులకు పోతా ఉన్నారు, ఎదుగుతుంటే శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియట్లా, ఎవరికి అనుమతి ఇవ్వాలో తెలియట్లా, ఏ విధంగా ప్రవర్తించాలో తెలియట్లా, మాటలు ఎలా ఆపుకోవాలో తెలియట్లా, కోపాన్ని ఎలా ఆపుకోవాలో తెలియట్లా, చెడ్డ తలంపులు ఎలా ఆపుకోవాలో తెలియట్లా. కారణం ఏమిటి అంటే నేర్పే వాళ్ళు లేరు, కరువు అయిపోయారు. పెద్దలు ఏమైపోయారంటే అజ్ఞానులు అయిపోయారు. కాస్త బైబిల్ చదివి ప్రార్థన చేస్తే భక్తి పరులు అయితే బుద్ధి నేర్పుతారు. భక్తి లేని వాళ్ళు ఏం నేర్పుతారు? భక్తి లేకపోతే. మళ్ళీ మా పిల్లలు దీర్ఘాయుష్మంతులు కావాలంటే ఎందుకు వస్తారు దీర్ఘాయుష్మంతులు? తండ్రిని పట్టుకుని వరే లేఖనం ఏమంటుందా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఏం చేయాలా? నేర్పొద్దా?
అందుకనే ఆ ప్రవక్తకి దేవుడు బుద్ధి నేర్పటం ఎక్కడ పెట్టిండంటే చేప కడుపులో పెట్టిండు. అట్లా చేప నువ్వు నేర్పాలి ఆడికి బుద్ధి. నీలో వాడు బుద్ధి తెచ్చుకుంటాడు, నీలోనే వాడు తర్ఫీదవుతాడో, నీలోనే ప్రార్థన చేస్తాడు, ఏడుస్తాడు, తపన పడతాడో, నన్ను లాగో అని కేకలు పెడతాడో, పాతాళ గర్భంలో కేకలు పెట్టినట్లుగా. అది నీ కెపాసిటీ. అదేమో బుద్ధి నేర్పే రేంజ్లో ఉంది. మనం ఇంకా నేర్చుకునే టైపులోనే ఉన్నాం. ఇంకెప్పుడు నేర్పుతారమ్మా? వృద్ధాప్యం కలిగిన వాళ్ళు పెద్దలు ఎవరంటే జ్ఞానవంతులు, అనుభవశాలు లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మంచి చెడు రెండు తెలుసు కాబట్టి. మరి వాళ్ళే బుద్ధి లేకుండా ఉంటే వీళ్ళు ఏం చేయాలి? కాపీ కొడతారు, వీళ్ళకి తెలియదు ఏం మాట్లాడాలి, ఇదే చూస్తూ ఉంటారు. చేపలాగా ఉంటున్నావా? ఆ స్వభావం ఉన్నదా? ఏమనాలాగా ఉంటున్నావా? ఏమన్నా నడక, ఏమన్నా బుద్ధిహీనత, సముద్రంలో మునిగిపోయి శిక్ష మీదకు తెచ్చుకునేటట్లు ఉంటే చేప బుద్ధి యోనాకి నేర్పించేటట్టు ఉంది. అది ఎంత నేర్చుకుందో దేవుడి దగ్గర నుంచి పాపం ట్రైనింగ్. అది ఎంత భయపడ్డదో, దేవుడు అంటే ఎంత తెలుసు దానికి. దేవుడి సన్నిధికి రాకపోతే 6 దినములు పని చేసుకుని 7వ దినమున ఆయన సన్నిధిలో గడపకపోతే దేవుడు ఆజ్ఞాన్ని అతిక్రమించినట్టు తెలియదా? ఇవి కూడా నేర్చుకోకపోతే యెహోవా ధర్మశాస్త్రాన్ని దేవరాత్రులు ధ్యానించమని చెప్పుటో తెలియదా? ప్రార్థన చేయటం తెలియదా? నా ప్రజలు నన్ను మర్చిపోయారని దేవుడు బాధపడతా ఉన్నాడు. అక్కడ నీ తల్లిని, నీ తండ్రిని నాకన్నా ఎక్కువగా కాదు నన్ను ప్రేమించు అంటే అది పక్కన పెట్టి ముందు లోకం, బిజినెస్, చదువు, పని మొత్తం. ఎందుకు కాదు తెప్పలు వచ్చి పడే, ఎందుకు కాదు బాధలు వచ్చి పడే, ఎందుకు కాదు వేదనలు వచ్చి పడే. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఇలాంటి వాళ్ళకే చేప ద్వారా బుద్ధి తెప్పిస్తున్నాడు. ఇక మనకే సరే నీళ్ళలో లేవనుకో, బయట పోతాం అనుకో, అమ్మా దేవుడు సన్నిధికి రాకుండా ఆయన మాట మీద తేనె చెట్ట తీయడానికి పోయినా అనుకో, తేనెగలు రేపుతుంటే వేసుకో, నీకెందుకు శుభ్రం కొట్టి పెడతాయి. దేవుడు నరుణ్ణి ఈ ప్రకృతిని వాడుకొని కూడా బుద్ధి తెప్పించేటట్టు చేస్తాడు. దేన్నైనా వాడుకుంటాడు ఆయన. ఏగల బుద్ధి చెబుతున్నాయి ఫరోకి, కప్పల బుద్ధి చెబుతున్నాయి ఫరోకి. ఇదిగో ఫరోకి ఆ రోజు వడగండ్ల బుద్ధి చెబుతుంది. మనకు కూడా ఆయా టైపులో బుద్ధి చెబుతుంది, జాగ్రత్త. అందుకనే బుద్ధి వచ్చునని నీ కుమారుని దండించు. ఎప్పుడైతే ఆ మత్స్యము యోనాకి బుద్ధి 3 రోజులు నేర్పుతుందో అప్పుడు 3వ రోజుకి దేవుడు అన్నాడు, అప్పుడు ఆజ్ఞాపిస్తాడు. ఆయన బుద్ధి వచ్చిందిలే అమ్మా, ట్రైనింగ్ బాగానే ఇచ్చినావు అమ్మా తల్లి, మళ్ళీ ఆడుకుంటానే నేను ఎప్పుడైనా అవసరం ఇచ్చినప్పుడు. ప్రస్తుతానికి మాత్రం ఏదో అల్లాడిపోతాను, గిజగిజగిజగా తనకలాడుతాను, కానీ చేసుకొచ్చి నేనే ఒట్టును వదిలేసే తల్లి అన్నాడు దాన్ని. అట్టాగేనయ్యా వచ్చి నేనే పెట్టి అట్టకకి జాగ్రత్త అబ్బాయి, ఈసారి ఇంకేమన్నా వరకు మళ్ళీ నా దగ్గరికి వస్తా, జాగ్రత్త. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు నరుణ్ణి బుద్ధి నేర్పి చక్కదారిలో నిలబెట్టేవాడే గాని పతనం కావటానికి అప్పగిచ్చేవాడు కాదు, మరణానికి అప్పగిచ్చేవాడు కాదు. అంత ప్రేమ కలిగిన వాడు. కానీ ఇందులో ప్రశంసలు పొందుకోవాల్సింది ఏంటంటే చేప దానికి తింటమే తెలుసు అని అనుకుంటాం. మనం దాన్ని చూస్తే మనం తింటాం నేర్చుకోవచ్చు అనుకుంటాం, తినొచ్చు అనుకుంటాం. కానీ అది బుద్ధి నేర్పుతుందని లేఖనాలు చెబుతా ఉన్నాయి. అది సంగతి. ఇది మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో నరుడికి బుద్ధి చెప్పిన చేప, పెద్ద చేప. ఇక రెండవ చేప అమ్మా చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం.
వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు, చూసుకోండి, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయువారు చెల్లించడా అడుగగా. చాలు, యేసుక్రీస్తు వారు కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు పన్ను అడుగుతున్నారు. పన్ను అనేసరికి దేవుడు పేతురుతో మాట్లాడి 27 అయినను మనం వారికి పోయి ఇదేందో ఈ చేప చూడు, బంగారపు గనండి బైబిల్. తెలియక నరుడు భూమిలో వజ్రాలు దొరుకుతాయి ఎతుకుతున్నాడు, కానీ ఆ వజ్రం వీడి ప్రాణాన్ని చేస్తుంది. డబ్బు ఎక్కువైతే అదేగా చేసేది. మరి ఈ బ్రతుకు బాగుండాలి అంటే ఈ గని మనకేం నేర్పుతుంది? అరే నేర్చుకోండమ్మా, నేర్చుకోండి. మేమ మీ నాన్న నేను బాగా చదువు ఉద్యోగం చదువు మీరు ఆ టైపులో పోమాకండి. ఇది నేర్చుకోండి, ఆ తర్వాత అది నేర్చుకోండి. చదువుకోవద్దని నేను చెప్పండి. చూడు అక్కడ ఏం జరుగుతున్నదో. పన్ను కట్టాలి, డబ్బులు లేవు. పేతురు చదువుతున్నాడు, నీవు గాలం తీసుకుని సముద్రమునికి వెళ్ళి చేపి వలై మొట్టమొదట పడుద్ది చేప, దాని నోరు తెరు. చేప నోరు తెరిస్తే ఏముంటుందమ్మా? ఏముంటుంది? మన భాషలో చెప్పాలంటే ఏముంటుంది? ఏముండదు. కానీ ఆ చేప నోట్లో మాత్రం షెకేల్ ఉంటుంది. పేతురు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారం పరిగెత్తుకోపోయాడు. గాలం వేసాడు, చేప పడ్డది. నోరు తెరి చూసిండు, షెకేల్ ఉంది. ఆలోచించు. మొదటేమో పెద్ద చేప యోనాకు బుద్ధి చెప్పింది. రెండోదేమో సముద్రంలో గాలం వేస్తే పడిన చేప షెకేల్ ఇస్తుంది దేవుడికి. షెకేల్ ఆ రోజుల్లో సముద్రంలో ఎవడో ఇసిరేసిండు డబ్బులు. అప్పుడప్పుడు కొన్ని నదుల్లో ఇసిరేస్తా ఉంటారు డబ్బులు. ఆ రోజుల్లో ఎవడో వేసిండు డబ్బులు. ఈ చేపకు దేవుడు ఏం చెప్పాడంటే, ఒక సమయం రాబోతుంది, ఆ సమయంలో ఈ షెకెలు నీ నోట్లో పట్టుకొని ఉంచు, నాకు ఉపయోగపడతావు. ఇది నీ పని, ఈ అక్కర నువ్వు తీర్చాలి. ఇది నీ మీద నేను పెట్టిన భారం. నా కొరకు నువ్వు పని చేయాలి, కష్టపడాలి, ఆ ఫలాన్ని నాకు ఇవ్వాలి అని దేవుడికి దాన్ని నియమిస్తే అదంతా నోట్లో పట్టుకొని అంతే ఉందంట. పేతురు గాలి వేసిండు, చెక్కింది, నోరు తెరిచింది, ఇస్తుంది. తీసుకో దేవుడు నాకు చెప్పిన పని ఇదే. యోనానేమో చేప దాచి పెట్టింది, ఇక్కడేమో షెకెలేమో చేప దాచి పెడుతుంది. దేవుని కొరకు కష్టపడి ఫలాన్ని ఇస్తుంది. దేవుని కొరకు దేవుని పని చేసింది. దేవుని ఎక్కడ తీరుస్తా ఉన్నది. పరిచర్యలో కూడా మనం చేయాల్సిన బాధ్యత. దేవుడు మనకు నేర్పేది ఏమిటి అనుకున్నాం? తీసుకోవడమే కాదు, ఇమ్ము అంటమే కాదు, మనకు వచ్చిన దాంట్లో మనము దేవునికి ఇచ్చేవారిగా, పరిచర్యలో ధర్మం నెరవేర్చేవారిగా ఉండాలి. అంతేకాదు లేఖనం ఏమంటుంది చూడు అక్కడ, ప్రసంగి గ్రంథం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:28. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:28. దొంగిలివాడు ఇక మీద దొంగిలేక చూసావా అయ్యా, ఇదివరకు దొంగతనం చేసావు, గుంజావు, జనాల మీద నెత్తి మీద టోపీ పెట్టి, ఇప్పుడు మాత్రం అక్కర కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే
ఇచ్చే స్తోమత నీకుంటే కాస్తంత అన్నం పెట్టడం, కాస్తంత పేదోళ్ళు నీ దగ్గరకు వస్తే ₹1 ఇవ్వటం, కాస్తంత మాట సహాయం చేయటం, కాస్తంత పని చేయటం, కాస్తంత నీళ్ళు ఇవ్వటం, అక్కరగలిగిన వాడి కొరకు నీకు చేతనైంది నువ్వు విప్పు పంచిపెట్టు. చేప చూడు దేవుడి కొరకు కాసు దాచిపెట్టేస్తుంది, తీసుకా షెకెల్. హల్లెలూయా. చూడు ఎట్టిస్తుంది. దేవుడు మనకేం చెబుతున్నాడో, బేదల మీద కనికరపడాయా, ఎప్పుడు ఇది మర్చిపోవద్దు. అందుకే లేఖనం ఉంటుంది, ప్రసంగి గ్రంథము 11:1. చూసావా, నీ ఆహారం అనగా నీకు కలిగింది నేల మీద, అంటే అక్కరగా ఉన్న వాళ్ళకి నువ్వు వెదజల్లితే ఇస్తే నీ ఇబ్బందుల్లో నీ ఇరుకుల్లో అది చాలా సంవత్సరాలు ఆ కృప ఉంటుంది నీకు నీకు నీ అక్కరలో వస్తాయి. కొంతమందికి గుణం ఉండదు, కొంతమందికి సహాయతత్వం ఉండదు, కొంతమంది పిసినారితనంతో ఉంటారు. కలిగి ఉన్నప్పుడు కూడా పేదల మీద కనికరం చూపరు, సహాయం చేయడానికి ముందుకి రారు, పిసినతనంతో ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు అంటే, అది కాదు మనకు నేర్పేది. ఆ చేప చూడు, అక్కడ దేవుడు అక్కరతో ఉన్నాడు, ఈ చేప షెకెల్ తీసిస్తుంది. దేవుడి కొరకు పని చేస్తుంది. ఎక్కడో అసలు చేప ఏం తినాలా? ఆహారం తినాలా. ఏం తినదు అది? ఎందుకు తినదు అది? దానికి ఏం పని? ఆ పని దానికి పెట్టాడు దేవుడు. నువ్వు ఈ పని చేయాలా, ఒక సమయంలో ఒక అక్కర వస్తుంది, అది నువ్వు తీసుకొని రావాలా. మనుషుల మీద పెట్టాలా భారం. మనుషులు పిసినారులు అయిపోయారు, మనుషులు ఎలాంటి వాళ్ళు అయిపోయారు, స్వార్థపరులు అయిపోయారు. గుంజే పని, కొట్టేసే పని, అబద్ధం చెప్పి లంచం తీసుకొని ఒకళ్ళు పాడు చేసుకునే పని పెట్టుకున్నారు. కాబట్టి నీకు అప్పచెబుతున్న బాధ్యత నువ్వన్నా జాగ్రత్తగా ఇయ్యగలవు. నరులు ఇట్లా నరులు అలా అయిపోయారు, మరేం చేస్తాం. నరులను అడగట్లా దేవుడు. పేతురు నీ దగ్గర షెకెల్ ఉందా? నరులను అడగట్లా. నరులు ఎలా అయిపోయారు అనుకుని ఈరోజు ఏది చేసైనా ఎదుటోని ముంచి నేను బతకాలి, కాసులు సంపాదించుకోవాలి. దాని నోటిలోనికి ఇనుము కాదు బావాల్సింది, దాని నోట్లో ఏది మింగాలి, రాళ్ళు కాదు బావాల్సింది, డబ్బులు కాదు బావాల్సింది. ఏం చేసుకుంటుంది అది? అడగదది. కానీ అది దాచిపెట్టి దేవుడు పనికిస్తున్నాడు. ఇది నరులు నీ మాట వినకపోయినా, నరులు గుప్పెలు వేపకపోయినా, నేనున్నాను కదా, నాకు చేత అయింది, నేను చేస్తానని చెప్తాను. ఇదిగో నాకు చేత అయింది, నా మీద నువ్వు పెట్టిన భారమో పని ఇది, ఎవడో వేసిండు, దాన్ని పట్టుకుని ఇది ఇస్తున్నా. నేను అడుగుతున్నా, నీవు కూడా దేవుని పని సక్రమంగా చేస్తే, నీ మీద పెట్టిన భారాన్ని, చిత్తాన్ని నెరవేరిస్తే, నీ అక్కర్లో నరులు ఎవరు నీకు సహాయపడకపోయినా ఆశ్చర్యంగా దేవుడు ఒక దిక్కు నుంచి నీకు సహాయం తీసుకుని వస్తాడు. హల్లెలూయా. అక్కడ పన్ను అవసరమైంది, కట్టకపోతే ఊరుకోరు, ప్రజలు ఎవరు లేరు ఈయటానికి, ఉన్న ఈటలా. కానీ ఈ చేప మీద పెట్టిండు ఆ భారము దేవుడు, అది నెరవేర్చిందే. నీ జీవితంలో నా జీవితంలో అంతే. మనుషుల మీద ఆధారపడి, మనుషులు నమ్ముకొని వీళ్ళే ఇస్తారు వాళ్ళే ఇస్తారని అనుకోనవద్దు. దేవుడి మీద ఆధారపడి ఆయన పైన నీ పైన పెట్టిన చిత్తాన్ని నెరవేర్చు. ఆయన పనిచి నీకు కావాల్సిన ఆ సమయానికి నువ్వు పన్ను కట్టాలా, ఇంటద్ది కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, చెప్పు, బియ్యం డబ్బులు కట్టాలా, కిస్తీలు కట్టాలా, ఏం కట్టాలి కుమారుడా? ఏమన్నా నా దగ్గర ఏం లేవు, బాధపడవద్దు. ఉన్నప్పుడు నువ్వు గుప్పెలు విప్పావు, ఉన్నప్పుడు సహాయపడ్డావు. నీ అక్కరలో నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును గనక సహాయం నేను ఇప్పిస్తానన్న ఉద్దేశంతో దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు అంటే, ఆశ్చర్య రీతిగా చేప నోటిలో పెట్టాడంట షెకెల్. పేతురు ఇది తీసుకొచ్చి నీ కొరకు నా కొరకు చెల్లించేవాడు మనల్ని అడగకూడదు, మన వైపు చూడకూడదు, ఇక మన పీడేయకూడదు, మాట్లాడకూడదు, శాతగానోడు అనకూడదు. ఎందుకు
ఎందుకంటే ఎందుకు తీసుకున్నావు, శాతకనుడు ఎందుకు తీసుకున్నావు? ఎంతమంది అంటలా మాటలు, ఎందుకు తీసుకున్నావు శాతకనుడు? పరువులు పోతున్నాయి అనరాని మాట్లాడుతున్నా. దేవుడు పేతురును కూడా మాట అనిపించలేదు అక్కడ. నీ కొరకు నా కొరకు కావాల్సింది ఇదే, కట్టేసేయి, వాడు నోరు మూపి పంపి, వాడు మాట్లాడకూడదు ఇక. ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి అవమాన పాలు కానిట్టున్నా. దేవుడు చేపని వాడుకుంటుండో, చేపక పని పెట్టిండో. నీకేం పని పెట్టు? ఏమి నీకు దేవుడు ఏది ఇస్తున్నా ఉపయోగం ఏంటి? నీ పొరుగోడు ఇంత అన్నం లేక 1 కేజీ బియ్యం లేక ఇబ్బంది పడుతుంటే నీ దగ్గరకు వచ్చి 1 కేజీ బియ్యమే అంటే నువ్వు ఎట్లా ఉండాలి? ఉంచుకున్నప్పుడు స్పందించి ఇచ్చేవాడు. రేపు నీ అక్కరలో మనిషి ఆదుకోకపోయినా నీకు అదే జీతం తూచి ఇయ్యాలి కాబట్టి ఆశ్చర్యంగా సహాయం నీ దగ్గరికి ఇది ఎట్లా పంపిస్తాడు దేవుడు. ప్రభువా, నా దగ్గర ఉన్నప్పుడు నేను గుప్పిలకు ఇవ్వలేదా, సహాయపడలేదా, పరిచర్యకి పేదవాళ్ళకి ఇవ్వలేదా అని దేవుని దర్జాగా అడగొచ్చు. బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా లిఫ్ట్ అడిగితే ముసలోళ్ళు, వాళ్ళు ఎవరైనా సరే, ముసలోళ్ళు ఎవరు, అంతేగానే బైక్ మీద వీడికి నేనేమి ఇవ్వాలని పోతున్నాం అనుకో, రేపు అదే పరిస్థితి వస్తుంది. ఏం చేయాలా? ఎవడు ఆపడం, ఎవడు ఆపడం రేపు. దేవుడు ఈ చేపదార మనకి ఏమి నేర్పిస్తున్నాడు అంటే, మనుషులు సహాయపడకపోయినా ఇదిగో నా మీద ఈ భారం ఆయన పెట్టాడు కాబట్టి అది మింగి నేను అలాగనే దాచిపెట్టి ఆయన పనికి ఉపయోగపడాలి, ఆయన అక్కరకు ఉపయోగపడాలి, ఆయన అవసరతకు ఉపయోగపడాలి. అంతేకాదు ఆయన పక్కన ఉన్న పేదలు వాళ్ళకు కూడా ఉపయోగపడాలి అని చేప చేసిందమ్మా పని దేవుడి కోసం. అది గమనించు. ఇప్పటికీ 2 చేపలు అయిపోయి. ఇక 3వ చేప గురించి లేట్ చేయకుండా మనం చెప్పుకుందాం. మీరు టైం చూడొద్దమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయము 7 నుంచి చదవండి. 6 నుంచి. యేసు చేయనై ఉండెను, ఏమి చేయనై ఉండెను, 6 ఏమి చేయనై ఉండెను, తాను ఎరుగయుండి అతన్ని పరీక్షించుటకు అలా గడిగెను. అందుకు పిలుపు వారితో, ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలున్నవి గాని ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసుక్రీస్తు వారు ఒక రోజు అరణ్యంలో కూటం పెడితే 3 రోజులు ఉన్నారు అమ్మాయి దగ్గర. ఎన్ని రోజులు? వింటా ఉన్నారు. అరణ్య ప్రదేశం కాబట్టి ఆహారం దొరకదు కాబట్టి శిష్యులు ఏమంటారంటే పొద్దుపోతుంది కాబట్టి వీళ్ళందరినీ పంపించు, ఆహారం కొనుక్కుంటారు, లేకపోతే ఏడ పడిపోతారు, మెనవేడ తీసుకొచ్చేవి అని అంట. దేవుడు ఏమంటారంటే వాళ్ళు ఎక్కడికి పోవద్దు, మీరే వాళ్ళకి అన్నం పెట్టండి అంట. ఊరి 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 ఇంతమందికి మేలాడ తెచ్చి పెట్టేవి అంట. వాళ్ళకి టెన్షన్ అయిపోయింది. మీ అద్ద ఏముంది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎంతమందికి సరిపోతాయా? ఒక్కొక్కటి ఉష్ అంటాడు, ఎందుకంటే 3 రోజుల నుంచి కడుపు మాడుంది కాబట్టి. మీరేం బాధపడబాకండి అని అమ్మా వాళ్ళందరిని పచ్చిక మీద 50 మందికి ఒక గుంపు, 100 మందికి ఒక గుంపు కూర్చోబెట్టి ఆ తర్వాత ఆ 5 రొట్టెలు చూడు ఏం చేస్తున్నాడు అక్కడ. 27వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. యేసు ఆ 2 యేసు జనులను కూర్చుండని చెప్పాను. ఆ చోట చాలా పచ్చుక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండరి. యేసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. చేపలు లేవాడా? ఉన్నాయి, అలాగే చేపలు కూడా. మరి నజ్జాలపోయింది అసలు టాపికే చేపల గురించి అయితే
చదువు. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. అలాగనే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. అది సంగతి. అమ్మా 2 చేపలు. ఎన్ని చేపలు? 2 చేపలు. ఎంతమందికి ఆహారం ఇచ్చి? 2 చేపలు 5,000 మందికి సరిపడా తట్టు విరవబడది. అవి చూడు, అద్భుతం చూడు, ఈ ఆశ్చర్యం చూడు. పిల్లలు స్త్రీలు కాక తిన్నవాళ్ళు 5,000 మంది పురుషులకు 2 చేపలను విరిస్తే ఆ విరిచిన చేప 5,000 మంది నోళ్లలో పోయింది, పురుషుల నోళ్లలో. పేరుకే చిన్న చేప, ఇరిస్తే పెద్ద చేప. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? దీన్ని బట్టి అర్థం ఏంటి? కొంతమంది ఎదుగుతారు. ఎందుకురా నువ్వు ఎంత వయసు వచ్చింది, ఏం జ్ఞానం లేదు, బుద్ధి లేదు, ఉపయోగం లేదు. ఆకారానికి ఉండి ఏ ఉపయోగం లేకుండా ఉంటే ఎందుకు? దాని ఆకారం చూడబోతేనేమో చిన్నయే, కానీ ఉపయోగపడింది మాత్రం 5,000 మందికి. అంత పవరు, అంత శక్తి, అంత బ్లెస్సింగ్ ఉంది దానిలో దాచిపెట్టాడు దేవుడు. అంటే ఆశ్చర్యం చూడు. దేవుడు సన్నిధికి వస్తున్నాం మనం, ఆస్తులు చూసుకున్న చిన్నవాళ్ళమే, అందంలో చూసుకున్నా కానీ చిన్నవాళ్ళమే, పలుకుబడిలో చూసుకున్న చిన్నవాళ్ళమే, అధికారంలో చూసుకున్న చిన్నవాళ్ళమే, మనం చిన్నవాళ్ళమే. కానీ దేవుడు ఆ చిన్నవాళ్ళనే ఏం చేస్తున్నాడు అంటే విరుస్తున్నాడు అట్లా. అరే నువ్వు ఎందుకు ఎన్నిక లేనివాడు కదూ, నువ్వు ఎందుకు పనికి రానివాడు కదూ. యాకోబుకి 11 మంది కుమారులు, అప్పటికి 11వ వాడు యోసేపు అంటే అన్నలకి గిట్టదు, చిన్నవాడు, చిన్న చూపు చూస్తా ఉంటారు, ఎగతాళి చేస్తా ఉంటారు, ఏం చేస్తా ఉంటారు, నువ్వు భక్తుడు అని కళలు వస్తాయా అంటా ఉన్నావు. కానీ ఆ చిన్నవాడు ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత ఆ చిన్నవాడి ద్వారా దేవుడు ఎంత ఆహారాన్ని సమృద్ధి చేసి పెట్టాడో చూడండి. అక్కడ ఆదికాండం 41:49. యోసేపు సముద్రపు ఇసుక వలె. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్న రాజు కన్నా, అధిపతుల కన్నా చిన్నోడే. కానీ యోసేపు లోపల ఎంత ఆహారాన్ని దాచిపెట్టిండో చూడు దేవుడు. నువ్వు చూడటానికి చిన్నవాడే కావచ్చు, కానీ నీ జ్ఞానము, నీ ప్రజ్ఞ, నీ తెలివితేటలో, నీ పనితనము ఎట్లుండాలి తెలుసా? 1,000 మందిని బ్రతికిచ్చేటట్లు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ విధంగా ఉండాలి ఒక వ్యక్తి. యోసేపు దగ్గరికి ఆయా దేశస్తులు ఆహారం కొట్టడానికి వచ్చారంట. అక్కడికి అతడు చిన్నవాడే, కానీ 1,00,000 మందికి దేశాలకు సరిపడే ఆహారమును దేవుడు అట్ట విరిచిస్తున్నాడు. నీలోనే ఉంది నాయన ఆహారం, నువ్వే పండేయగల, నీలోనే ఆ టాలెంట్ ఉంది నాయన, నువ్వు లేకపోతే దిక్కు లేదు నాయన. ఆ చేపని నువ్వు విరవబడకపోతే లేదు ఇప్పుడు వాళ్ళకి ఆహారం. ఈ యోసేపుని నువ్వు వెళ్ళకపోతే, నా కొరకు నిలబడకపోతే, ఓర్చుకోకపోతే, తట్టుకోకపోతే లేదు దేశాలకు ఆహారమో. యోసేపు సముద్రపు ఇసుక ఎంతైతే ఉంటుందో అంత బండిచ్చిందంట ఒక్కడు. ఆ చిన్నోడు 30 సంవత్సరాలు ఏడిగలిగినోడు, అతనిలో నుంచి, అతని జ్ఞానంలోంచి అంత ఆహారం బండేటట్టు చేసింది దేవుడు. ఎవరికి ఆశీర్వాదకరంగా ఉన్నావు? నీ వల్ల ఎవరు బతుకుతున్నారు? నీ జ్ఞానం వల్ల ఎవరు రక్షించబడుతున్నారు? నీ జ్ఞానం వల్ల ఎవరు పోషించబడుతున్నారు? నీ జ్ఞానం వల్ల ఎవరు దేవుని వైపు వస్తా ఉన్నారు? నీ జ్ఞానం వల్ల చెడిపోతున్నారా, బాగుపడుతున్నారా? యోసేపుని విరిస్తే, యోసేపుని దేవుడు దీవిస్తే అతనిలో నుంచి వచ్చిందేమో సమృద్ధికరమైన ఆహారము, అంతమందిని పోషించాయి. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, నేర్చుకుంటున్నాము. మన జ్ఞానము, మన తెలివితేటలో ఎంతమందిని బాగు చేయటానికి దేవుడు విరుస్తున్నాడు, ఎంతమందికి ఉపయోగకరంగా ఉండాలని దేవుడు విరుస్తున్నాడు, అది దాచిపెట్టాడు. దేవుని బిడ్డ అంటే సామాన్యుడు కాదు. ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రత్యేకత పెడతాడు ఆయన. ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రత్యేకత పెడతాడు ఆయన.
యోసేపు చూడు, అంతమందికి లేదు ఆ టాలెంట్, అతను ఒక్కడు చేపలాగా విరవబడ్డాడు. అంత పెట్టాడు అతను మేట. నేను అడుగుతున్నా, చూడటానికి తెక్కలలాగా పనికిరానోళ్ళలాగా ఉండొచ్చు, సౌందర్యం లేనోళ్ళగా పలుకుబడి లేనోళ్ళగా ఉండొచ్చు, కానీ నోరు విప్పితే తెలివితేటలు ఎట్లా ఉండాలి అంటే, అమ్మా చచ్చిపోయేవాడిని కూడా బతికిచ్చేంత జ్ఞానం సంపాదించాలి. గొప్ప గొప్ప ఇల్లు లేకపోవచ్చు, కారులు లేకపోవచ్చు, బంగళా లేకపోవచ్చు, తెలివితేటలకు వచ్చేసరికి 2 జీవితాలను బాగు చేసేటట్టు, చిక్కులు వచ్చినప్పుడు బాగు చేసేటట్టు, గాయపడిన వ్యక్తిని కట్టుకట్టేటట్టు ఉండాలి. ఐగుప్తు దేశం పాడైపోతుంది ఆ కరువుకి, కానీ అలాంటి మూమెంట్లో యోసేపు ఉన్నాడు అక్కడ. ఆ చిన్న వాళ్ళలో నుంచి తీసిండు దేవుడు. ఎంత ఆహారం తీసిండో చూడు. ఈరోజు నీ తెలివితేటలే నీ జీవితానికి ముఖ్యం. ఈరోజు ఈ జ్ఞానమే నీ జీవితానికి దారి. ఈ జ్ఞానమే నువ్వు ఎంతో మందిని బతికించడానికి ఆధారం. ఈ తెలివితేటలే నీ పరిశుద్ధమైన మార్గానికి ఆధారము. ఈ జ్ఞానమే నువ్వు విప్పి నిన్ను బాగు చేసుకోగలవు, నీ పిల్లలు బాగు చేసుకోగలవు, సమాజాన్ని బాగు చేయగలవు. ఈ జ్ఞానమే కనుక లేకపోతే నీకు దారి లేదు. ఐగుప్తు దేశంలో శకునుగా ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఎవడు కొల్ల కావటం. ఆ జ్ఞానం లేదు. వాళ్ళని ఎరవట్లా దేవుడు యోసేపును విరుస్తున్నాడు. ఎందుకంటే తట్టుకున్నాడు, నిలబడ్డాడుగా. తట్టుకున్నాడు, నిలబడ్డాడు. యోసేపే నిలబడ్డాడు. అందుకనే 30 సంవత్సరాల వయసులో దేశాలకు కావాల్సిన ఆహారాన్ని పండించి కొట్టలో కూర్చిపెట్టినట్ట. వచ్చినోడికి గుప్పిలే పట్టదు, వచ్చినోడికి ఏండే అందరం చేతులు తాగుతుండే, ఈ అబ్బాయి ఇయ్యండి అంట. కాస్త జ్ఞాన మాటలు నేర్చుకుంటే పై అలంకరణ రాదు, పై మాటలు రావు, వ్యర్థమైన రావు. తెలివి కలిగిన మాటలు, జ్ఞానం కలిగిన మాటలు. చిన్నవాడైనా తక్కువ అంచనా వేయొద్దు, అతనిలో పెడతాడు దేవుడు ఆ కృప. ఇది 3వ చేప. ఎన్ని చేపలు అయిపోయినాయి? ఇది ఒక్కటే లేట్ చేయకుండా నేను చెప్పి ముగిచ్చేస్తా ఇమీడియట్లీగా. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. వారిలాగా మాట్లాడుచుండగా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంట్లో ఉన్న శిష్యులకు ఒక రోజు ప్రత్యక్షమై మాట్లాడుతాం. ప్రత్యక్షమైన తర్వాత మీకు శుభము అన్నప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. బొమ్మా బోతో అంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? 24:41 చదువు. చూడు, దేవుడు నేను బోతాని కదయా, నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి, నాకున్నట్టుగా బోత ఉండదయా అని చెప్పినప్పుడు నమ్ముతున్నారు. కానీ ఇంకా నమ్మశక్యంగా లేదంట వాళ్ళకి. ఇంకా నమ్మలేకపోతున్నారు. షాకింగ్ లోనే ఉండిపోయారు, ఆశ్చర్యంతోనే ఉండిపోయారు. అమ్మా అప్పుడు దేవుడు అంటాడు, ఇట్ట కాదులే కానీ వీళ్ళు షాకింగ్ గా నమ్మలేకపోతున్నారు, షాకింగ్ లో ఉన్నారులే కానీ అని. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? 45వ వచనం. ఇక్కడ చూడు, ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడ మీ వద్ద ఏమన్నా ఆహారము కలదా అడిగినప్పుడు అది సంగతి. అన్నా చేప మొక్కలో యేసుక్రీస్తు వారిని నమ్మకపోతుండేసరికి మీ వద్ద ఏమన్నా ఆహారం ఉందా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఏమిస్తారు అంటే చేప మొక్క, చేప కాదు మొక్కే ఉంది వాళ్ళ దగ్గర. ఆ మొక్కను ఆయనకి ఇగానే ఏం చేశాడు? తింటాడు. ఏం చేశాడు? భుజించిన తర్వాత అక్కడ ఏమైంది? 24:45. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా వారి మనసును తెరచి అది
ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఈయన చేప ముక్క తిన్నాడో లేఖనాలు గ్రహించినట్లుగా వీళ్ళ మనసులు ఏమయ్యాయి? ఈయన చేప ముక్క తినటానికి వాళ్ళు మనసు గర్వపడటానికి ఏంది ఆధారం ఏంది? యేసుక్రీస్తు వారి శిష్యుల దగ్గర ఉన్నంత కాలం చేపను బాగా ఇష్టంగా తినేవాడు ఆయన. చేప ఇష్టం. వాళ్ళేమో నమ్మట్లేదు వీడిని. అందుకని మీ దగ్గర ఏముందంటే చేప ముక్క అది తిన్నాడు. అది తిన్న తర్వాత వీళ్ళకి అర్థమైపోయింది, అరే భూతం కాదు యేసయ్యరా, ఇదివరకు ఇట్ట తినేవాడు రా. సాక్ష్యం ఎవరిస్తున్నారు అక్కడ? చేప. ఈయన యేసు అని ఎప్పుడు తెలుసుకున్నారు? ఈయన యేసు అని గుర్తుపట్టేటట్లు మనసు తెరవబడేటట్లు చేసింది ఏది? చేప ముక్క. అది ఇస్తుంది సాక్ష్యం. ఈయన యేసయ్యే. మన జీవితంలో కూడా మనం పనులకు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా మనం చెప్పే చిన్న సాక్ష్యం చాలా మందిని యేసు నిజమైన దేవుడు అని ఒప్పించేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నన్ను ఎవరన్నా అరే ఇదివరకు నెట్టుండేవాడికి ఇట్టు మారారంటే ఇక నేను చెబుతాను ఆ సాక్ష్యాన్ని. ఇదయ్యా సంగతి. వాడికి అట్టప్పుడు అబ్బో నిజంగానే దేవుడు నేను కూడా నమ్మాలే. సాక్ష్యం కలిగిన జీవితం గొప్పదే. సాక్షులుగా ఉండాలి. మనల్ని ఎన్నుకున్నది, పిలుచుకున్నది ఎందుకంటే ఆయన కొరకు సాక్షులుగా మనం ఉండాలి. నీ జీవితంలో కార్యం, నా జీవితంలో కార్యం, అందరి జీవితంలో ఎవరో ఒక జీవితంలో ఏదో కార్యం చేసి ఆయన దేవుడిని నిరూపించుకున్నాడే. మనం కూడా ఆ చేప మొక్కలాగా సాక్షులుగా ఉండాలి ఆయనకే. నువ్వు పనికి పోయినావు అనుకో, తెలియని వాళ్ళకి దేవుడిని నమ్ముకున్నావు, ఇట్టున్నా ఒకప్పుడు నేను నా బతికిది అని నీ సాక్ష్యం చెబుతావు కదా. చేప మొక్కలాగా చెబుతుంటే వాళ్ళు విన్న వాళ్ళు కూడా నిజమే, ఇదివరకు ఇట్టుండేవాడు, ఇప్పుడు ఇతనిలో దేవుడు కనపడుతున్నా, నాకు ఇతనిలో మారు మనసు కనపడుతుంది, నాకు ఇతన్ని మార్చాడు దేవుడు, ఆయన నిజమైన వాడు కాకపోతే ఈ వ్యక్తి ఇలా మారడు అని నీ సాక్ష్యం ఒక వ్యక్తిని నమ్మేటట్లు, దేవుడు యేసయ్య నిజమైన వాడనేటట్లు చేస్తుంది. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటున్నాడు చూడండి, అపోస్తుల కార్యములు 23:10 ముగించబోతున్నా. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్లి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రమ్మని సైనికులకు ఆజ్ఞాపించెను. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, చూడు ఏమంటున్నాడు, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యమివ్వవలసి ఉన్నదని చెప్పాను. హల్లెలూయా. సాక్ష్యం మర్చిపోవద్దు. ఎక్కడ కూడా మీ సాక్ష్యాలు పంచుకోండి. పనుల దగ్గర నడుస్తున్నప్పుడు అయినా ఎక్కడైనా సరే నువ్వు ఎలా మారావు, నిన్ను ఎలా రక్షించుకున్నాడు, ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, నీ సాక్ష్యాన్ని ఆ చేప ఒక్క మొక్కే, ఆ మొక్కే ఆయన దేవుడు అని తెలియబరిచి అలా మనసును తెరిచేటట్టు చేసింది. నువ్వు చెప్పే ఇంత సాక్ష్యం, నీ సాక్ష్యం కొన్ని జీవితాలను దేవుడు నిజమైనోడు యేసయ్యని గుర్తుపట్టి నమ్మేటట్టు చేస్తుంది. అందుకనే నా గురించి నువ్వు సాక్ష్యం ఇయ్యాలి. పౌలు రోమాలో ఇయ్యాలి, యెరూషలేములో ఎట్టిచ్చావట సాక్ష్యం చెప్పాలి. పౌలు ఒకప్పుడు నరహంతకుడివి, ఒకప్పుడు నువ్వు ఎలాంటి వాడి క్రూరుడివి, సంఘాన్ని హింసించేవాడివి. అలాంటి వాడినైనా నేను నిన్ను పట్టుకున్నా, నిన్ను మార్చా. ఇప్పుడు నీలో ఆ తత్వం లేదు, నువ్వు నా కొరకు సాక్షిగా ఉన్నావు. నేను ఏది నీకు చేశానో, ఏ క్రియలు నీలో ఉన్నాయో, నువ్వు చూసిందేదో, విన్నదేదో, నడిచిందేదో అది రోమాలో కూడా చెప్పు. నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి అనేకులు నమ్ముతారు. నీ సాక్ష్యం నా సాక్ష్యం మీద ఎంతో మంది ఆధారపడ్డారు. మా సాక్ష్యాలకి చాలా మంది మారారు. చేప మొత్తం కాదు, ఒక మొక్కే వాళ్ళ మనసులు తెరిచిందంట. అట్లా లేఖనాలు గ్రహించేటట్టు చేసిందంట. మనం కూడా ఓరపు ఉండకూడదమ్మా, సాక్షులుగా ఉండాలి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తిరిగి తాగి అందరినీ కొంచెం తిట్టేవాడిని, కొట్టేవాడిని, రౌడీని. కానీ నేను యేసయ్యని నమ్ముకున్న, ఇది నా జీవితం, ఇది నా బతుకు, ఆయన
నిజమైన నమ్ముకుంటే మనల్ని చూసి ఇదివరకు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి చూసి పోల్చి నిజమే ఆయన దేవుడు కాకపోతే నువ్వు ఎట్టెందుకు మారుతావు? సాక్షిగా చాప మొక్కలాగా మనం ఉండాలి. మన బతుకు నీ పాట ఒక సాక్ష్యం, నీ జీవితం ఒక సాక్ష్యం, మన బ్రతికే ఒక సాక్ష్యం, మన క్రియలే ఒక సాక్ష్యం, మన జీవితమే ఒక సాక్ష్యం. అందుకు పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ప్రాణం ఇచ్చాడు దేవుడు. అందుకనే సాక్షులుగా మనం ఉండాలి. ఆయనకి సాక్షులు. నేను చెబుతాక అప్పుడప్పుడు చాలాసార్లు చెబుతాక మెసేజ్లో పెట్ల కొట్టేవాడిని, అటు తిరిగేవాడిని, ఇటు తిరిగేవాడిని, రోగిస్తుండని. అది మన జీవితం. కానీ దేవుడు సాక్షి, నా వాక్యాన్ని ప్రకటించేవాడివి, నిన్ను ఎలా కాపాడాను, ఎలా రక్షించాను, ఎలా దర్శించాను. నీ జీవితం నెమ్ముతో అయిపోతుంటే నేను కదా బాగు చేసుకో. ఇది చెప్పు. రోగిష్ఠులు చాలా మంది ఉన్నారు. చూడు, సాక్షిగా ఉండాల్సిన నీవే చెడుగా ఉండి, పనికి రాకుండా ఉండి, వ్యర్థుడిగా ఉంటే నీ సాక్ష్యం ద్వారా బతకాల్సిన వాళ్ళు, నమ్మాల్సిన వాళ్ళు ఏమైపోతారు? లేఖనాలు తెలుసుకోకుండా సాతానుగా అనేకుల మనసును మూసిపెట్టాడు. నీవిచ్చే సాక్ష్యం మీద తిరగబడుద్దంట వాళ్ళ మనస్సు అంట. నువ్వే సరిగా సాక్షిగా లేకుండా చెడుగా ఉండి చెడుగా తిరుగుతూ దేవుణ్ణి నమ్మితే వాళ్ళ మనసులు ఇంకా ముయ్యబడతాయి, వాళ్ళ మనసులు ఇంకా పాడైపోతాయి, వాళ్ళ మనసులు ఇంకా చెడిపోతాయే. చూడు, వాడు నమ్ముకుని ఎట్లున్నాడో, నేను ఇంకా మనం ఎందుకు నమ్ముకునేది, ఆయన నిజమైన దేవుడు అయితే ఈ మనసును ఎందుకు మార్చలేదు అంటారు. మనల్ని బట్టి దేవుడి మహిమ రావాలి కానీ బాధ కలగకూడదు, అవమానం కలగకూడదు. ఆ చిన్న చేప మొక్క ఆయన గుర్తుపట్టి వీళ్ళ మనసును తెరిచేటట్టు సాక్షిస్తాను. హల్లెలూయా. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోనే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.